హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. ఈ వీడియోలో నేను మీకు బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఎంఎస్ ఎక్సెల్లో బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నా దగ్గర కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలా చిన్న క్యాలిక్యులేషన్స్. ఎవరికైతే ఎక్సెల్ రాదో, స్టార్టింగ్లో ఉన్నారో, అట్లీస్ట్ ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ లాంటివి నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇందులో నా దగ్గర ఎడిషన్ ఉంది. సమ్ అంటే ఎడిషన్, ఇది ఎడిషన్ అని రాస్తాం, మీకు అర్థం కాదని. ఎడిషన్, యావరేజ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఈ 5 మీకు కొంచెం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. జూమ్ ఇన్ చేస్తున్నా మీకు కొంచెం క్లియర్గా ఉండడానికి. ఇవి ఏంటంటే బేసిక్ క్యాలిక్యులేషన్స్ అనమాట ఎక్సెల్లో. ఎవరైతే స్టార్టింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, అట్లీస్ట్ మీరు ఏమన్నా ట్రాక్ రికార్డ్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారో, మీ స్టాక్ సంబంధించింది కానీ వేరే ఏదన్నా మీ ఖర్చులు కానీ ఏదన్నా కూడా పర్లేదు. సో అవి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర కొన్ని ప్రోడక్ట్ నేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రోడక్ట్ నేమ్స్. అండ్ ఇవి వాటి యొక్క క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి మన దగ్గర అనేది, అండ్ ఇవి వాటి ప్రైస్. సో టోటల్ క్వాంటిటీ మనకి రావాలనుకుంటే ఇక్కడ నేను బ్లాంక్ వదిలాను కదా, సో ఇక్కడ మీరు ఇక్కడికి వెళ్ళి ఈ సమ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు హోమ్లో ఎడిటింగ్లో మీకు ఇక్కడ సమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని కనుక క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇది ఎంటర్ ఇచ్చేసేయండి అంతే. ఓకే, 15 టోటల్ క్వాంటిటీ వచ్చేసి 15. మీరు ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకొని సమ్ చేసుకోవచ్చు 15. ఓకేనా. సో అట్లా లేదు, జస్ట్ నాకు నేను అక్కడికి వెళ్ళి నేను సెలెక్ట్ చేసుకోలేను అనుకుంటే చాలా సింపుల్, ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఎక్కడి నుంచి కావాలి మనకి C9 నుంచి వెళ్ళి, C9 అనేది మన సెల్, ఇది ఈ C9 అనేది మన సెల్. అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడి వరకు C15 వరకు కావాలి. ఓకే, C9 నుంచి C15 వరకు నాకు సమ్ అనేది కావాలి. ఎంటర్. ఇలా కూడా వస్తుంది. ఈ C9 C15 నాకు ఎలా అర్థమవుతుంది అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నాకు సమ్ కావాలనుకున్నా కదా, దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి నేమ్ బాక్స్లో నాకు C9 అని పడుతుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే C15 అని పడుతుంది. అట్లనే C10, C11. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఒక రేంజ్ సమ్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ఇలా టైప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మళ్ళీ ఒకసారి చేస్తా. ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్ చేసిన తర్వాత మీరు ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మళ్ళీ మధ్యలో ఎక్కడైనా మిస్ అవుట్ అయ్యారనుకోండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రెస్ చేయండి. మళ్ళీ ఎక్కడైనా మిస్ అయ్యారనుకోండి, మళ్ళీ సేమ్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ప్రెస్ చేయండి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అయ్యేంత వరకు మీరు దాన్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మీరు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇవ్వండి. 15 వచ్చింది. అట్లనే ప్రైస్ కూడా. సో ప్రైస్, టోటల్ ప్రైస్ ఎంత మనకి ఇక్కడ చూసుకుంటే 450. సో సేమ్ ఆన్సర్ మనకి ఇక్కడ రావాలి. సో నేను దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని క్లిక్ చేస్తా, ఆటో సమ్, ఎంటర్. సో మనకి 450 అనేది ఆన్సర్ వచ్చేసింది. సో ఇట్లా మనం బేసిక్ క్యాలిక్యులేషన్స్ అనేటివి చేసుకోవచ్చు. అంటే ఎడిషన్ చేసుకోవచ్చు. ఎడిషన్ని మనం ఎక్సెల్లో సమ్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకైతే ఎడిషన్ గురించి అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ యావరేజ్. సో యావరేజ్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంతమంది పర్సన్స్ ఉన్నారు, మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఇంత అమౌంట్ ఖర్చు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా కొనుక్కున్నారు అనుకోండి. సో వాళ్ళు ఖర్చు పెట్టుకున్న అమౌంట్ ఎంత అని అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనము టోటల్ చేద్దాం. ఓకే, సో టోటల్లో నాకు 2735 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఈ 2735 రూపీస్తో వాళ్ళు ఏదైనా కొన్నారనుకోండి, ఇది పర్ హెడ్ ఎంత పడుతుంది అమౌంట్ అనేది మనకి కావాలి. సో దాన్ని మనం యావరేజ్ కింద తీసుకోవచ్చు. ఓకే, యావరేజ్కి ఒక పర్సన్కి ఇంత పడుతుంది అని చెప్పేసి మనం అంటాం కదా. సో అది మనం ఇక్కడ తీసుకొని రావాలన్నమాట. ఇప్పుడు ఒకడు 300 ఖర్చు పెట్టాడు, ఒకడు 200 ఖర్చు పెట్టాడు, ఒకడు 250 ఖర్చు పెట్టాడు, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఖర్చు పెట్టాడు. బట్ దీన్ని అంతా కూడా మనము లాస్ట్కి డివైడ్ చేసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాలిక్యులేటర్ తీసుకొని దీన్ని అంతా కూడా మనం డివైడ్ చేసుకుంటాం కదా. అరే ఈరోజు మొత్తం 2735 రూపాయలు ఖర్చు అయింది, మనం 7 మంది ఉన్నాం, డివైడెడ్ బై 7 అంటే మనిషికి 390 రూపాయలు పడింది. సో ఈ 300 ఖర్చు పెట్టినోడు ఇంకా 90 రూపాయలు ఎవడైతే ఎక్కువ ఖర్చు పెట్టాడో వాడికి ఇవ్వాల్సి ఉంటుంది. సో అట్లా క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. సో ఇంత క్యాలిక్యులేషన్ అవసరం లేకుండా జస్ట్ మనం ఈక్వల్ టు యావరేజ్, చూసారు ఇక్కడ యావరేజ్ అనే ఫంక్షన్ ఉంది. సో వీటన్నిటికీ యావరేజ్ ఎంతనో మనం అడుగుతున్నాం.
బ్రాకెట్లో ఎంటర్, ఎంత వచ్చింది 390 రూపీస్ వచ్చింది. సేమ్ మనం క్యాలిక్యులేటర్లో యూజ్ చేసిన అంతే వచ్చింది, ఇలా యూజ్ చేసినా కూడా అంతే వచ్చింది యావరేజ్ అనేది. సో ఇట్లా కూడా మనము యావరేజ్ అమౌంట్ తీసుకొని వచ్చి, సో ఈ పర్సన్ ప్రతి ఒక్కరికి 390 రూపీస్ పడుతుంది. సో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకొని ఇవ్వచ్చు అనమాట అమౌంట్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ సబ్ట్రాక్షన్. నేను ఆల్రెడీ ఆన్సర్ చేశాను ఇక్కడ. సో ఈ 390 రూపీస్ ఏదైతే ఉందో ఈ 390 రూపీస్ నేను ఇక్కడ వేస్తున్నా. ఓకే, పర్ హెడ్ 390 రూపీస్ అయితే వచ్చింది ఎప్పుడు మనము యావరేజ్ తీసుకున్నప్పుడు. ఈ క్యాలిక్యులేషన్ వేరే అండి, ఇది అయిపోయింది. మళ్ళీ నేను సబ్ట్రాక్షన్ గురించి చెప్తున్నా. ఇప్పుడు ఈ సబ్ట్రాక్షన్లో నేను దీన్నే రిఫరెన్స్ కింద తీసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇదే అమౌంట్ని నేను రిఫరెన్స్ కింద తీసుకుంటున్నా. సో రిఫరెన్స్ కింద తీసుకొని ఏం చేశానంటే వీళ్ళు ఎంతెంత ఖర్చు పెట్టారో ఆల్రెడీ చూసారు కదా, సేమ్ అమౌంట్ నేను ఇక్కడ కూడా వేసాను. సేమ్ పర్సన్స్ సేమ్ అమౌంట్ ఇంత ఖర్చు పెట్టిండ్రు, బట్ యావరేజ్ అమౌంట్ ఎంత 390 రూపీస్ .71. సో మనం సబ్ట్రాక్షన్ చేయాలి కదా, అంటే ఇప్పుడు 300 కట్టినోడు ఇంకెంత కట్టాలి, 90 రూపాయలు కట్టాలి. మనకు తెలుసు ఇక్కడ ఐడియా ఉంది, బట్ ఇక్కడ 190 రూపాయలు కట్టాలి. సో అట్లా మనము ఒక్కొక్కరు క్యాలిక్యులేషన్ చేయాలంటే కష్టం కాబట్టి ఎక్సెల్లో మనం సింపుల్గా చేయొచ్చు. ఏంటనంటే కట్టాల్సింది ఎంత, కట్టింది ఎంత. ఇప్పుడు కట్టింది 300 రూపాయలు కట్టాడు, కట్టాల్సింది ఎంత 390 రూపీస్. సో ఇంకా 90 రూపీస్ అనేది వాడు ఎక్స్ట్రాగా పే చేయాలి. సో దీన్ని నేను కిందికి ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, సో అన్నిటి కూడా నాకు ఆన్సర్ వచ్చేసింది. మనం దీనికి 190 రూపీస్ అనుకున్నాం కదా, చూడండి 190, సో 140, ఇతను 140 రూపీస్ ఇంక ఇవ్వాలి. సో ఇతను కొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తాడు, 390 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తాడు. సో 39 రూపీస్ ఇతనికి వస్తుంది. ఇంకా ఈయన 520 పే చేశాడు, సో ఆయనకి ఇంకా 129 రూపీస్ వస్తుంది. ఈయన 680 రూపీస్ స్పెండ్ చేశాడు, సో ఈయనకి 289 రూపీస్ రావాలి. ఈ అమౌంట్లను ఎక్కడి నుంచి వస్తాయి, 457 రూపీస్. ఈ 457 రూపీస్ ఇక్కడ నుంచి వస్తాయి. సో చూడండి -457. సో ఇదంతా కూడా మనం తీసుకున్నట్టయితే ఆన్సర్ మనకి 0 అవ్వాలి. అర్థమవుతుందా, ఆన్సర్ మనకి 0 అవ్వాలి. సో అది ఎట్లా మనము సబ్ట్రాక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మీరు కొంచెం శ్రద్ధతో చూడండి. చిన్న సబ్ట్రాక్షన్ నేను కొంచెం పెద్ద చెప్పినట్టున్నా, బట్ ఏంటనంటే యావరేజ్కి ఇంత పడింది, ఒక వస్తువు కొన్నారు, యావరేజ్కి ఇంత పడింది, అందులో నేను ఇంతే ఇచ్చా, ఇంకా ఎంత అమౌంట్ ఇవ్వాలనేది ఇది. ఓకేనా. సో అది సబ్ట్రాక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్ అనమాట. ఇప్పుడు నా దగ్గర కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ యొక్క ప్రైజెస్ ఉన్నాయి నా దగ్గర. ఒక్కొక్క జాక్ ఫ్రూట్కి 300 రూపాయలు యూనిట్ ప్రైస్, అంటే ఒక్కొక్క దానికి. ఒక్క జాక్ ఫ్రూట్కి 300 రూపాయలు, ఒక్క యాపిల్కి 30, బనానా ఒక్క బనానా 3 రూపీస్, ఆరెంజ్ 8 రూపీస్, స్ట్రాబెర్రీ 4.5, చెర్రీస్ 3.8, గువావా 12 రూపాయలు అనమాట. సో ఈ అమౌంట్లో ఎంత క్వాంటిటీ ఉన్నాయి నా దగ్గర అనేది. ఇప్పుడు జాక్ ఫ్రూట్ 300 రూపాయలు ఒక్కొక్కటి. నా దగ్గర ఎన్ని ఉన్నాయి, మొత్తం 50 జాక్ ఫ్రూట్లు ఉన్నాయి. 5 3 15, సో 1500 రూపాయలు, అంతేనా, 15,000 ఏదో సంథింగ్, నాకు తెలియదు ఆన్సర్. ఓకే అనుకుందాం. అప్పుడు నేను ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది, చూడండి 15,000. ఫస్ట్ ఏమనుకున్నాం 1500 అనుకున్నాం, ఎందుకంటే 3 సున్నాలు ఉన్నాయి కదా. సో ఆ 3 సున్నాలు ఇక్కడ పెడితే 15,000. చేతులకి ఈజీనే, ఇది కూడా ఈజీనే, బట్ ఒక 100 వాటికి చేయాలనుకుంటే కష్టం కదా. 100 వాటికి చేసి ఆ 100 వాటికి మళ్ళీ టోటల్ తీయాలనుకుంటే కష్టం కదా. సో అందుకని ఎక్సెల్లో చాలా సింపుల్ ఇది. సో సింపుల్గా ఈక్వల్ టు మల్టిప్లికేషన్, యాక్చువల్గా ఈ సింబల్ ఉంటుంది కదా. సో ఇందులో మనకి ఈ సింబల్ అనమాట, ఆస్ట్రిక్ సింబల్ అంటారు. సో ఒక్కొక్క యూనిట్, ఒక్కొక్క పీస్ 300 రూపాయలు ఇంటూ నా దగ్గర 50 ఉన్నాయి, 50 తీసుకొని ఎంటర్ ప్రెస్ చేసేసిన. అండ్ సేమ్ దీన్ని నేను డ్రాగ్ చేసిన కిందికి. ఓకే. సో వీటన్ని టోటల్ అంటే మొత్తం నా దగ్గర స్టాక్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి సమ్ తీసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సారీ, 17,240, 17,242 రూపాయల అమౌంట్ గల సరుకు అనేది నా దగ్గర ఉందన్నమాట. ఓకే. సో అది మల్టిప్లికేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి డివిజన్. సో డివిజన్ ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 15,000 రూపాయల అమౌంట్. ఇప్పుడు సేమ్ దీనే నేను తీసుకున్నా 15,000 రూపాయల గల అమౌంట్ గల జాక్ ఫ్రూట్లు ఉన్నాయి నా దగ్గర జాక్ ఫ్రూట్లు ఉన్నాయి. ఓకే. వాటి ప్రైస్ మొత్తం అన్ని జాక్ ఫ్రూట్లు 50 జాక్ ఫ్రూట్లు ఉన్నాయి. ఎన్ని 50 ఉన్నాయి. అన్నీ కలిపి నాకు 15,000 రూపాయలు. అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి నాకు ఎంత పడినట్టు. ఓకే. జాక్ ఫ్రూట్ నేను 15,000 రూపాయలకు కొన్నా. ఎన్ని కొన్నా 50 కొన్నా. ఇప్పుడు నాకు ఒక్కదానికి ఎంత పడింది
యాపిల్స్ 30 యాపిల్స్ కొన్నా, మొత్తం ఎంత పడింది నాకు? 900 రూపాయలు పడింది. అప్పుడు నాకు ఒక్క యాపిల్కి ఎంత పడినట్టు కాస్ట్. సో దాన్ని మనం డివిజన్తో తీసుకురావచ్చు. నా టోటల్ అమౌంట్, నేను కొన్న అమౌంట్ డివైడెడ్ బై ఎన్ని కొన్నా. ఓకే, ఎంటర్. చూడండి, డ్రాగ్ చేసుకుంటే నాకు జాక్ ఫ్రూట్ 300 పడింది, యాపిల్ 30 రూపాయలు పడింది, బనానా 3 రూపాయలు పడింది. సో సేమ్ అమౌంట్లో, అంటే మీకు క్రాస్ వాలిడేషన్ కోసం అని నేను సేమ్ అమౌంట్లో నేను ఇక్కడ వేయడం జరిగిందనమాట. సో ఈ టోటల్ కనుక చూసుకున్నట్లయితే 17,242 రూపాయలు సేమ్ అమౌంట్. ఓకేనా, మీరు కావాలనుకుంటే క్వాంటిటీ టోటల్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మీరు ఏమీ తీసుకొని అవసరం లేదు. హోమ్లోకి వెళ్ళి మళ్ళీ ఆటో సమ్ తీసుకొని అవసరం లేదు. ఇది ఆల్రెడీ మనం సమ్ చేస్తాం కదా. సో దీన్ని మనం ఇట్లా డ్రాగ్ చేసుకుంటే మొత్తం 284, కానీ దీనికి సింబల్ వచ్చేసి రూపీస్ సింబల్ వచ్చింది. క్వాంటిటీ రావాలి 242 అని చెప్పేసి నెంబర్ రావాలి. సో నెంబర్ కోసం మనం ఏం చేస్తాం, ఇందులోకి వెళ్ళి ఈ ఫార్మాటింగ్లోకి వెళ్ళి మనం నెంబర్ తీసుకుంటాం. అప్పుడు 284 రూపీస్ అనేది, 284 క్వాంటిటీ అనేది మనకి నీట్గా అమౌంట్ల రూపంలో కాకుండా ఇలా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి అమౌంట్ కాబట్టి సో ఇందులోకి వెళ్ళి మనము కరెన్సీ అని క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక చిన్న వీడియో, చిన్న మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్, యావరేజ్ అండ్ అడిషన్ ఎక్సెల్లో. ఈ షీట్ నేను మీకు డౌన్లోడ్ చేసుకునే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా బేసిక్ లెవెల్ క్యాలిక్యులేషన్స్. సో అడ్వాన్స్ లెవెల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా తర్వాత చూద్దాం. ఫస్ట్ ఎవరికైతే బేసిక్స్ రావో వాళ్ళ కోసమని నేను ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.